మీరే నీ దాసుని నోటి నుండి వచ్చే జీవం గల మాటల ద్వారా మాతో మాట్లాడమని నాయన తండ్రి ఈ చిన్న స్తుతి ఆరాధనను మీ పాదాలకు సమర్పించుకుంటూ నాయన తండ్రి మీరు లేకుండా మేము బ్రతకలేము ప్రభా. నాయన తండ్రి అటు నీ శక్తిగల వాక్యం చేత మమ్మల్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధ నాన్న ఆదరించమని ఆవరించమని శక్తినిచ్చి బలపరచమని మీకే చిన్న స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఏసే శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మెయిన్ మ్యూట్ అయిపోయారు మళ్ళీ లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ప్రైజ్లో అందరికీ వందాలండి. రెవరెండ్ జామి రవికుమార్ అయ్యగారు ప్లీజ్. అన్మ్యూట్ చేసుకున్నాం. ఎస్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్యాన్ని అందించిస్తున్న దాసులు బాబీ రత్నాకర్ గారు. తెలుగులో సామెత ఉంది, జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేలని. పరిచయం అవసరం లేని పేరు. ఒకవేళ వర్చువల్ ఫెలోషిప్ అనేది స్థాపించబడి ఇప్పటివరకు నిరంతరంగా కొనసాగుతుందంటే ఆయనకు ఆశ, ఆయన కోరిక, ఆయన పట్టుదల. బాబీ రత్నాకర్ గారితో నా పరిచయం ఎలా అంటే, ఆయన వాళ్ళ కంపెస్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఉండేది. ఆ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో డైరెక్టర్గా ఆయన పరిచయం. ఆయన అదేవిధంగా వాళ్ళ దగ్గర పనిచేసి జేమ్స్ అనే అబ్బాయి ఉండేవాడు. బాబీ రత్నాకర్ ఉన్న అదేవిధంగా గీత కూడా మంచి పేరు ఏంటంటే డాడీ అని పిలుస్తారు ఎక్కువ మంది పిల్లలు. నేను నా జీవితాంతం సారు పదంతో ఉండిపోయాను, కానీ చాలా మంది పిల్లలు డాడీ అని పిలుచుకోగలిగే చనువు, ఆ ప్రేమ వాళ్ళకి చూపించారు ఆయన. అటువంటి ఆయన ఈ యొక్క బిజినెస్లో రాణించగలిగే జ్ఞానం ఉంది ఆయనకి. అదేవిధంగా ఈ సోషల్ వర్క్లో ఉన్నతమైన స్థాయి కలిగే జ్ఞానం ఉంది. కానీ ఎందుకో దేవుని యొక్క పిలుపుని బట్టి అన్నాడు దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు పౌలు గారు లైఫ్లో టర్నింగ్ పాయింట్ లాగా ఈ స్పిరిచువాలిటీ వైపు ఎందుకు ఆయన మళ్ళారు. ఆ మళ్ళడం అనేది మనలాంటి వారికి ఎంతో మందికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మారింది. అది ఆయన చెప్పే మాటలు కానీ అదేవిధంగా లోకంలో ఆయనకున్న జ్ఞానం కానీ చెప్పి చాలా సూటిగా బాబీ రత్నాకర్ ఒకరు, అదేవిధంగా మనకి సుధాకర్ రెడ్డి గారు ఒకరు, వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్తూ ఉంటారు. ఎక్కడ దొరకదు ఆ మాటలు, ఎక్కడ కూడా మనం దొరకవు. సో అటువంటి ఆయన్ని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. మధురమైన ఆశ్చర్యమైన కృప రక్షించే దోషినైన నన్ను ఇంత ధనకు సురక్షితంగా తెచ్చావన్న మాట, ఆ పాట దేవుని యొక్క దర్శించడానికి నాకు అవకాశం కలిగింది. అదేవిధంగా సుపరిచితమైన ఈ పాటల్లో మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్డు, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రంగా బాబీ గారికి చాలా మక్కువ. అదేవిధంగా సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి యొక్క నివాసం, ఆయనతో పరిచయం. అదేవిధంగా ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ వ్యక్తిగతంగా మా జీవితంలో ఎంతో ఉపయోగకరంగా దీవెనకరంగా మారింది. కోవిడ్ టైంలో ఎప్పుడు లేచేవారం, ఎప్పుడు పడుకునేవారని తెలియని పరిస్థితుల్లో ప్రతిరోజు 5 గంటలు ఎగడానికి దేవుని యొక్క కృప ఇచ్చింది. ఆ కృప మా యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ స్పిరిచువల్గా ఎదగడానికి చాలా అవకాశాన్ని కలిగింది. అంత మరి ప్రాముఖ్యంగా ఏంటంటే అనేక మంది పరిచయం చేసింది. అటువంటి బాబీ రత్నాకర్ గారి మాటలు వినడం ఎప్పుడు కూడా సంతోషం, దేవునికరం. ఈ సమయాన్ని తిరిగి ఆయనకు అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెవరెండ్ జామి రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ మంచి మాటలు చెప్పారు, దయగల మాటలకి వందనములండి. మరి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు అర్పించుకుంటున్నాను. మరి రెవరెండ్ జామి రవికుమార్ గారు చెప్పినట్లుగా మరి వారు కంపాషన్ ప్రాజెక్ట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉండేవారు. అంతేనా బ్రదర్? మీరు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా ఉండేవారు. మరియు విజయనగరంలో వాళ్ళకి మూడు ప్రాజెక్ట్స్ ఉండేవి. వాటిని ఆయనే మరి నడిపిస్తూ ఉండేవారు. మేము విశాఖపట్నంలో ఒక ప్రాజెక్ట్ చేసాం, కంపాషన్ ఇంటర్నేషనల్ అని. ఆ తర్వాత మరి కొన్ని పరిస్థితులను బట్టి అది దేశవ్యాప్తంగా మూసేశారు ఆ ప్రాజెక్ట్ కంపాషన్ ఇంటర్నేషనల్. మన ఇండియాలో దాని పేరు ఏంటి బ్రదర్?
కరుణ బాల వికాస్. కరుణ బాల వికాస్ కంపాషన్ ఇంటర్నేషనల్ అది అంతర్జాతీయ సంస్థ కరుణ బాల వికాస్. మరి దాంట్లో మరి జామి రవికుమార్ గారు వారి ప్రాజెక్ట్స్ కి వారు మరి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా ఉంటూ ఉన్నారు. మేము విశాఖపట్నంలో మా ప్రాజెక్ట్. అయితే ఆయన నన్ను ఎంతో గౌరవించేవారు. ఇప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు బ్రదర్ అని చెప్తే సార్ అనే పిలుస్తూ ఉంటారు. అసలు ఆయన నన్ను గౌరవించవలసిన అవసరమే లేదు ఆయనకి. ఎందుకంటే వారి అండర్లో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా ప్రాజెక్ట్ వేరు, వాళ్ళ ప్లేస్ వేరు, మా ప్లేస్ వేరు. మరి ఆయన తన మంచి మనసుని బట్టి నన్ను గౌరవిస్తూ ఉన్నారు ఈ రోజుకి. నిన్న కూడా మా పిల్లలకి చెప్పాను, దేవుని సేవ చేస్తామంటే ఏ విధంగా మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడో మరి జామి రవికుమార్ గారి కుటుంబం గురించి సాక్ష్యం చెప్పాను మా హోమ్లో పిల్లలకి. వారు ఎంతో నిర్విరామంగా మరి దేవుని సేవ చేస్తూ ఒక ప్రక్కన లెక్చరర్గా మరి కాలేజీలో పనిచేస్తూ ఉంటుండగా వారి ఏకైక కుమార్తెని మరి దేవుడు ఆశీర్వదించి మరి ఈ రోజుల్లో మెడిసిన్ సీట్ రావటం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. చాలా మంది 2 సార్లు 3 సార్లు 2-3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకొని చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మా బంధువుల్లోనే ఉన్నారు. ఇక సీట్స్ రాక చైనాలోనో రష్యాలోనో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కొంతమంది అయితే ₹1,00,00,000 కోటి 2 కోట్లు డొనేషన్స్ కట్టి సీట్స్ సంపాదించుకునే వాళ్ళు కూడా తెలుసు మనకి. అలాంటి పరిస్థితుల్లో మనకి దగ్గరలోనే విజయనగరంలోనే విశాఖపట్నం జిల్లాలోనే సీట్ రావటం మరి వారు దేవునికే సమస్త మహిమ. మరి తల్లిదండ్రులుగా రెవరెండ్ జామి రవికుమార్ గారు, సహోదరి సునీత జామి రవికుమార్ గారు, వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి వారి పరిచర్య దేవుని కొరకు ఎంతో ప్యాషనెట్ గా చేస్తా ఉన్నారు. పరిచర్య మనం చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడని వారే మనకి సాక్ష్యం. మరి వారిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ విధంగా ఈ రోజు వరకు ఉందంటే దేవుని కృపను బట్టి స్టార్ట్ చేసింది నేనే అయినప్పటికీ దాన్ని కొనసాగించింది మాత్రం మా కోర్ టీము అని నేను చెప్పాలి. వారు లేనిదే నేను చేయలేకపోయేవాడిని. చాలాసార్లు ఆపేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చేయలేక. మరి వారందరి వల్లే ఇది జరుగుతూ ఉందండి. ఏదో ఒక కథ ఉంటుంది కదా, ఎవరో ఒకడు పొలంలో ఒక ఏనుగుని చంపేశాడట. ఈ ఊర్లోకి వచ్చి గొప్పలు చెప్పుకుంటాడంట, నేను ఏనుగుని చంపాను అని. అప్పుడు అన్నారంట వాళ్ళందరూ, నువ్వే తీసుకురా దాన్ని ఊర్లోకి అని చెప్పారంట. అలాగా మొత్తానికి ఏనుగు లాంటి అట్లాంటి పని చేసాను, కానీ తీసుకురావటం నా వల్ల అవ్వదు కదా. కనుక అందరం కలిసి ఒకవేళ దేవుడు ఆ ధవళ సింహాసనం ముందు మనకి ఏదైనా బహుమానాలు ఇచ్చేటట్లయితే అందరిలో చివరిలో నాకు కూడా ఇస్తాడేమో. ముందు అందరికీ, ముఖ్యంగా రూప, సుహాసిని వదిన చాలా ప్రోత్సహించారు. ఇలాంటి ప్రార్థన మరి మనకి ఎక్కడ సపోర్ట్ దొరుకుతుంది? ప్రార్థన సపోర్ట్, అలాగే సహవాసం, అలాగే మరి రెవరెండ్ జామి రవికుమార్ గారు చెప్పినట్లుగా వాక్య పరిచర్య, దేవుని సేవకులు ఈ ప్లాట్ఫామ్ లో మరి ఎంతో మరి మనకి విశ్వాసం మీద ఆధారపడి జీవించే వాళ్ళకి మన దైనందిన జీవితపు అవసరాలు ఏ విధంగా తీరుస్తాడో దేవుడు. రోటీ, కపడా, మకాన్, మన భోజనానికి, బట్టలకి, ఉండటానికి మరి ఏ విధంగా పోషిస్తాడో మనం దేవుని నమ్మినప్పుడు, అదేవిధంగా వాక్యోపదేశకులు మనల్ని అనుగ్రహిస్తా ఉన్నాడు దేవుడు. ఈస్ ప్రొవైడింగ్ విత్ గాడ్ సర్వెంట్స్, చాయిస్ గాడ్ సర్వెంట్స్, చాలా అరుదైన మరి మంచి హై క్వాలిటీ దేవుని వాక్య పరిచర్య చేయగలిగిన అలాంటి సేవకులు మనకి దేవుడు ఒక భోజనం మనకి ఎలా ఇస్తాడో, బట్టలు ఎలాగిస్తాడో, ఒక ఉండటానికి ఏ విధంగా అనుగ్రహిస్తాడో, అలాగే పరిచర్య చేసే
వాక్య పరిచర్య చేసే సేవకుల్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. ఒక్కొక్క డోర్ తెరుస్తుంటే చాలా మంది మనకి పరిచయం అవుతున్నారు. మరి దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరి మన ప్లాట్ఫామ్ లో వాక్య పరిచర్యకి ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా దీన్ని నిర్ణయించాల. అందుకని నేను ఒక్కడిని ఎప్పుడు ఇదొక డెసిషన్ తీసుకోను. ఎందుకంటే వెంటనే ఫోన్ కాల్స్ వస్తాయి మాకు. ఏంటి, మేము ఉదయాన్నే ఎంతో ప్రాముఖ్యమైన సమయం మేము ఈ యొక్క వాక్య పరిచర్య వినాలని మేము ఉంటే, మరి మీరు వాక్యోపదేశకుల్ని మంచి వారిని తీసుకురావాలి కదా అని మాకు ఫోన్లు వస్తాయి వెంటనే. అందువల్ల నేను చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగినాక మేము తీసుకునే జాగ్రత్తలు వెరీ సింపుల్ అండి. ఏంటంటే హగ్గై మినిస్ట్రీస్, తర్వాత యుఎస్ఐ, ఆ తర్వాత మరి సిద్ధాంతాల విషయంలో స్పష్టత కలిగిన వారిని, మరి వారి యొక్క ఎవరైనా మనోళ్ళు మా కోర్ టీమ్ మెంబర్స్ రికమెండ్ చేసిన వాళ్ళకి వాక్య పరిచర్య ఇస్తూ ఉన్నాం. మీరు కూడా వాక్య పరిచర్య చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు కూడా. కనుక దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పరిచర్య ఇలా కొనసాగుతుందంటే మీ అందరి ప్రార్థన, కోర్ టీం వారి యొక్క ఏమంటారు సహకారం కాదండి, వారే నడిపిస్తా ఉన్నారు. దేవుని కృపను బట్టి జాన్సన్, అలాగే ఝాన్సీ గూడపాటి సిస్టర్ గారు, అలాగే ప్రసీద సిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తి పెట్టి, మీరు 3 గంటలు చూస్తే 3 గంటలకి ప్రసీద సిస్టర్ గారు మరి చాలా కాలం నుంచి ఈ విజ్ఞాపన ప్రార్థన విషయంలో వారు, అలాగే లలిత సిస్టర్ గారు, జాన్సన్, మరి సుశీల సిస్టర్ గారు, మేరీ గారు, వీళ్ళందరూ కూడా తెల్లవారే ప్రార్థన విజ్ఞాపన చేస్తారు. మరి మన మధ్యలో జాయిన్ అవుతున్న నల్లూరి రమేష్ అనే బ్రదర్ జాన్సన్ కి బాగా పరిచయం. తను ఈరోజు ఢిల్లీ దగ్గర వడోదర అనే ప్లేస్ కి ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నాడు. తను ఈరోజు 3 o'clock ప్రార్థన తను జాయిన్ అయ్యాడు. ఎయిర్పోర్ట్ లో తను ట్రావెల్ చేస్తూ ఉన్నాడు ఫ్రమ్ కుప్పం టు ఢిల్లీ, అంటే బెంగళూరు టు ఢిల్లీ. సో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. తనకి ఇంటర్వ్యూ ఉందంట ఈరోజు. నల్లూరి రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ఈరోజు దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకుంటాం. దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడా నాయన తండ్రి, స్తోత్రములు. మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను వాడుకోమని మాలుకొచ్చు. చేరి వచ్చిన నీ బిడ్డల్ని ఆశీర్వదించమని అడగచ్చు. నీ వాక్యమును కటాక్షించి మాకు ఓపెన్ చేయమని అడగచ్చు. నీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులను గ్రహించుకున్నట్లుగా మా మనోనేత్రం వెలిగించమని అడగచ్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి మనము ఆత్మలోకంలో 4 రకాలైన స్పిరిట్స్ ఉంటాయి. ఒకటి ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు. 2 ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్, అంటే మనం యాక్చువల్గా ప్రాణాత్మ శరీరాలు అంటాం కదా. ఇంకా స్పిరిట్ ఆఫ్ బాడీ, నేను ఒక ఆత్మని నా శరీరంలో జీవిస్తున్నాను, అట్లా మనం గ్రహించుకుంటే మంచిది. పేతురు అంటాడు కదా, ఈ గుడారమును నేను విడిచిపెట్టే సమయం వచ్చింది అని. సో నేను నా శరీరం అనే గుడారంలో నివసిస్తున్న ఒక నరుని ఆత్మ, అంటే నేను మనిషికి ప్రతి మనిషికి తన ఆత్మ ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ బాబీ, స్పిరిట్ ఆఫ్ జాన్సన్, అలాగే మనం ఆత్మలో. మూడోది ఈవిల్ స్పిరిట్, సాటన్, సైతాను, లేకపోతే పడిపోయిన దేవదూతలు, వాళ్ళు స్పిరిట్స్. నాలుగోది అంత్యక్రీస్తు ఆత్మ, యాంటై క్రైస్ట్. మరి ఈ నాలుగోది మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ యొక్క అంత్యక్రీస్తు ఆ స్పిరిట్ బహుగా పనిచేస్తున్న కాలాల్లో మనం ఉన్నాం. ఆ పేరులోనే ఉంది కదా, యాంటీ క్రైస్ట్
అని. ఈజ్ ఎ స్పిరిట్, యాక్చువల్లీ ఈజ్ ఎ స్పిరిట్. అదొక ఆత్మ. ఆ ఆత్మ పనిచేస్తా ఉన్న కాలాల్లో మనం ఉన్నాం. ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అని ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అన్యజనుల కాలములు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నెబుకద్నెజర్ నుంచి రెండవ రాకడ వరకు. ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్. నెబుకద్నెజరు ఆ యొక్క చక్రవర్తి కాలం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు కూడా ఈ టైమ్స్ ఆఫ్ జెంటైల్స్, అన్యజనుల కాలములు అని. ఈ అన్యజనుల కాలంలో మనం ఉన్నాం. కనుక రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, మరి సాంస్కృతికంగా, మరి ఏమంటారు జియోగ్రాఫికల్గా, అంటే జియోగ్రఫీ అంటే తెలుగులో ఏంటండి, భౌగోళికంగా ఈ యొక్క విషయాలన్నిటిలో మనం చూస్తున్న తీరుతెన్నులు, మార్పులు, ఈక్వేషన్స్, పరిపాలకుల కాంబినేషన్స్, ఇవన్నీ కూడా టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ లో ఒక భాగంగా ఈ రక్షణ చరిత్రలో దేవుడు సార్వభౌమాధికారంలో నడిపిస్తా ఉన్న సమయాల్లో మనం ఉన్నాం. ఇది దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనకి కొంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథం గురించి కొన్ని మాటలు కూడా నేను చెప్పి ముందుకెళ్తాను. దానియేలు గ్రంథం గురించి ఇంకా చెప్పకముందు నిన్న బ్రదర్ రంగనాథ్ గారు చెప్తూ మరి మంచి క్రియలు చేసిన వాళ్ళ లిస్టు చెప్పమన్నారు కదండి. మీరు కొంతమంది చెప్పారు. అయితే ఎవరో అడిగారు, విశ్వాసులు చేసినవేనా, విశ్వాసులు కాని వారు చేసిన మంచి పనులు కూడా చెప్పాలా అంటే, మనము మన వాక్యంలో ఓన్లీ విశ్వాసులు విషయమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి విశ్వాసుల విషయమే మాట్లాడుకుందాం అన్నారు. అప్పుడు నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతా ఉన్నాను, ఇంకా ముగించలేదు, స్టార్టింగ్ లోనే ఉన్నాను. ఆ బుక్ పేరు కామన్ గ్రేస్. బుక్ పేరు కామన్ గ్రేస్, సామాన్యమైన కృప, కామన్. మరి ఆ బుక్ రాసిన రచయిత పేరు అబ్రహాం క్యూపర్. యాక్చువల్గా నా దగ్గర ఒక మంచి లైబ్రరీ ఉంది అండి, డిజిటల్ లైబ్రరీ. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే నేను యాక్సెస్ ఇస్తాను. మీ ఫోన్లోంచి మీరు నా లైబ్రరీని యాక్సెస్ చేసుకోవచ్చు. దాదాపు 1700 పుస్తకాలు, 1900 పుస్తకాలు అనుకుంటా ఉన్నాయి. నా లైఫ్లో బహుశా నేను అవన్నీ చదవలేను అనుకుంటా. వాటిలో ఎక్కువగా అకాడమిక్ బుక్స్ ఉంటాయి, అంటే థియాలజీకి సంబంధించి బహు అరుదైన బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అవి మీలో ఎవరైనా చదవాలనుకుంటే నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాను, మీరు చదువుకోవచ్చు మీ ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో. అయితే మనం దాన్ని బయటికి అమ్మకూడదు, మరొకరికి ఇవ్వకూడదు. పరిచర్య కొరకు ఎవరికైతే కావాలంటే ఇస్తాను. అప్పుడప్పుడు నేను రూపావధికి యాక్సెస్ ఇచ్చేవాడిని. ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్స్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాను ఒకసారి. అయితే నా దగ్గర కిండిల్ యాప్ అని కూడా ఇంకోటి ఉందండి. దాంట్లో కూడా బహు అరుదైన పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఒక 100 పుస్తకాలు దాకా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చదవలేను ఇవన్నీ, ఎవరు చదవలేము బహుశా, అంత మహాసముద్రం అది. కానీ ఈ యొక్క యాప్స్ ఏం చేస్తుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ డానియేల్ గురించి మనం చదువుతున్నప్పుడు డానియేల్కి సంబంధించిన సమస్తం కూడా ఈ 2000 పుస్తకాల్లో నుంచి క్రోడీకరించి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తుంది మనకి స్క్రీన్ మీద. వాటిలో మనకి కావాల్సినవి చదువుకుంటా ఉండొచ్చు. అయితే ఈ కామన్ గ్రేస్ అనే బుక్ అబ్రహాం క్యూపర్ గారు రాసింది. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, విశ్వాసులు కాని వాళ్ళు చాలా మంది సమాజానికి, సంస్కృతికి, ఈ కల్చర్కి సంబంధించిన దేవుని యొక్క గొప్ప చిత్రాన్ని పూర్తి చేయడానికి అన్ని జనులు వాళ్ళు చేసే మహా గొప్ప పనులు, మంచి పనులు ఉన్నాయే, అవి ఏదో దేవుడు వాళ్ళ గొప్పతనం కాదు, అది దేవుడు ఎంచుకొని మరి వాళ్ళకి ఆ ఫేవర్ ఇస్తా ఉన్నాడు.
అది ఒక ప్రత్యేకమైన ఒక కృప అని చెప్తున్నాడు. అది ఏంటంటే ఏదో కొంతమంది మంచితనంతో చేస్తారు అనుకుంటాం. ఉదాహరణకి స్వాతంత్ర పోరాటం అవ్వచ్చు, లేదా ఒక మంచి చలనచిత్రం అవ్వచ్చు, లేదా ఒక సమాజానికి పనికొచ్చే ఒక గొప్ప కార్యక్రమం, ఒక ఆనకట్ట కట్టే వాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక సామాజిక పోరాటం చేసే వాళ్ళు అవ్వచ్చు. ఏదన్నా ప్రపంచంలో ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు కాని వారు మంచి పనులు చేశారు. కళలను పోషించి కళల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దారు. ఆర్ట్స్ ద్వారా, మ్యూజిక్ ద్వారా, మెడిసిన్ ద్వారా, విద్య ద్వారా, పరిపాలన ద్వారా, వ్యాపారం ద్వారా. వీళ్ళలో చాలా మంది బోర్న్ అగైన్ కాదు, అవిశ్వాసులు అని మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళల్లో ఘనమైన కార్యాలు చేశారు. మనం ఏమనుకుంటామంటే ఈ రక్షించబడిన కళ్ళజోడు నుంచి మనం వాళ్ళని చూస్తూ వీళ్ళు మిగిలిన వాళ్ళకంటే బెటర్గా వాళ్ళ జీవితాన్ని నడిపించుకున్నారు అనుకుంటాం. కానీ నిజానికంట ఏ దేవుడైతే మనల్ని రక్షించాడో అదే దేవుడు ఆ రక్షించే కృప అంతరంగంలో వాళ్ళకి ఇవ్వకుండా ఆ మంచి పనులు చేసే కృప కావాలనే వాళ్ళకి ఇచ్చారట. వాళ్ళని ఎంచుకొని మరి వాళ్ళకి అనుగ్రహించాడట ఆ దయ. మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఆ ఘనమైన గొప్పమైన మంచి కార్యాలు చేసే ఆ అన్ని జనులకి రక్షించబడకుండానే ఆ మంచి కార్యాలు చేసే కృప కావాలనే వాళ్ళకి ఇచ్చాడు. సార్వభౌమాధికారి కదా. సో ఇట్స్ ఎ సావరెన్ చాయిస్ టు గివ్ దెమ్ దట్ ఫేవర్ టు ద జెంటైల్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ బోర్న్ అగైన్. దే విల్ రిమైన్ నాట్ బోర్న్ అగైన్ స్టేటస్. మరి రక్షించబడకుండా స్థితిలోనే ఉంటూ ఉత్తమమైన క్రియలు చేసిన వాళ్ళకి దేవుడు ఆ ఉత్తమమైన క్రియలు చేసే ఆ స్థితిని వారిని ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి ఇచ్చాడంట. అంతేగాని వాళ్ళు ఏదో బెటర్ పీపుల్ కాదు. వాళ్ళు కొన్ని విషయాలు సానబెట్టుకొని ప్రత్యేకంగా చేసిన ఒకలాంటి వాళ్ళంతటా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు. ఇది ఈ యొక్క కామన్ గ్రేస్ అనే పుస్తకంలో మనం చదవగలం. దేవునికి స్తోత్రం. మరి అదొక మాట చెప్పాలనుకున్నాను. తర్వాత బబులోను విషయం మనం చూస్తే ఈ నెబుకద్నెజరు, ఈ దానియేలు గ్రంథంలో ఉన్న నెబుకద్నెజరు, బెల్షస్సరు, ఈ పేర్లు పలకటం కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఈ రాజులు దానియేలు గ్రంథంలో చూసినట్లయితే ఈ బబులోను వారు యాక్చువల్గా ఫ్యాంటాస్టిక్ మ్యాథమెటిషియన్స్ అంటండి. అమేజింగ్ మ్యాథమెటిషియన్స్ వీళ్ళు. మన చేతి గడియారాలు ఉంటాయి కదా, ఈరోజు చేతి గడియారాలు వేసుకునే వాళ్ళు ఉన్నాం. ఫోన్లో టైం ఉంది కాబట్టి గడియారాలు వేసుకోకుండా ఫోన్ ఉంది కదా, ఫోన్లో చూసుకోవచ్చు టైం. ఏ ఫోన్లో ఉన్నా, వాచ్లో ఉన్నా, గడియారంలో ఉన్నా మన నిమిషానికి 60 సెకండ్స్, గంటకి 60 నిమిషాలు. ఈ సిస్టమ్ తీసుకొచ్చింది బబులోన్ వారట. బాబిలోనియన్స్ బ్రాట్ దిస్ టైమ్ సిస్టమ్. తర్వాత ఇంకొక మాట చెప్పి 8వ అధ్యాయంకి వెళ్ళాం. మెనే టెకెల్ ఫారసీ అని మనం 5వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి ఆ మాట చదువుకున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. నిన్న కారులో వెళ్తూ ఆ పాట చాలాసార్లు విన్నాం. ఈ రాజు ఏం చేస్తాడంటే, బెల్షస్సరు అనే రాజు 1000 మందికి గొప్ప విందు చేస్తాడు. ఆ కథ మనకు తెలుసు కదా. విందు చేసినప్పుడు ఒక విలాసవంతమైన ప్రదేశం, ఆయన ఆరు బయట ఆయన ప్యాలెస్ లో ఆయన విందు చేస్తూ ఉన్నాడు. విస్తారమైన ఆ ప్రాంగణంలో దానికి ఎదురుగా ఒక గోడ ఉంది. ఆ గోడ మీద అయితే విందు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అసలే దేవుడికి విరోధంగా ఉన్నాడు, ఇంకా తెక్కెక్కింది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే
యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని దాంట్లో ద్రాక్షరసం పోసి దాంట్లో నుంచి తాగుతూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లు నేను ఆ రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమైన మనస్సు కలవరపడిందంట. నడుము కీళ్లు వదిలి మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకుంటుంది. ఎప్పుడైనా ఇట్లా అయిందా మనకి? మోకాళ్ళు కొట్టుకుంటుందంట, నడుము కీళ్లు వదిలిందంట, వికారం అయిందంట ముఖం, మనస్సు నందు కలవరపడగా. ఎందుకంటే ఎదురుగా గోడ మీద ఒకటి కనిపిస్తుంది, ఒక మనిషి హస్తం లాంటిది ఏదో రాస్తుంది. గోడ అంటే ఆకాశంలోకి ఉండే గోడ ఉండొచ్చు, రాజుగారి గోడ కదా. అయితే దానియేలు ఎవరు చెప్పలేకపోతారు అది అసలు ఆ మీనింగ్ ఏంటి, అసలు ఏంటి అని. అప్పుడు దానియేలు ఆ మీనింగ్ చెప్తాడు ఆ రాజుకి. మనం కొద్ది కిందికి వెళ్తే ఇంకా 17-18 25 అండి. చదవండి బ్రదర్, చదవండి. ఈ చదవగలరా? వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీలకును పార్సీకులకును ఇయ్యబడును. థ్యాంక్ యూ బ్రదర్. మెనే టెకెల్ ఫార్సిన్ అంటే మనం విన్నాం కదండి. మెనే అంటే నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడంట దేవుడు, దాన్ని ముగించాడంట. రెండోది, నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడు. త్రాసులో తూచటం ఏంటి? ఒక పక్క రాజుగారిని పెట్టుంటాడు బెల్షాజరు, ఇంకొక పక్క ఎవరిని పెట్టుంటాడు, దేన్ని పెట్టుంటాడు? త్రాసుకు 2 ఉంటాయి కదా. ఒక పక్క నిన్ను పెడితే నువ్వు తేలిపోతావా దేవుని త్రాసులో? నన్ను పెట్టాడు అనుకో దేవుని త్రాసులో, తేలిపోతావా? మా అమ్మాయి ఆశ్రిత ఈ మధ్య ఒక డెజర్టేషన్ పెట్టింది, అబార్షన్ రైట్స్ కంపారిజన్ బిట్వీన్ ఐర్లాండ్, అమెరికా అనుకుంటా, ఐర్లాండ్, అమెరికా అండ్ ఇండియా, ఈ 3 దేశాల్లో అబార్షన్ రైట్స్ యొక్క కంపారిజన్, ఏ దేశాల్లో ఎట్లా ఉంది, తీరుతెన్నులు, లాస్ట్లో రికమెండేషన్స్ ఉన్నాయి. నేను అది చదివి, నువ్వేం రికమెండ్ చేసావు నాన్న అంటే, సిచ్యుయేషన్ బట్టి కొన్ని రేరెస్ట్ కేసెస్కి గ్రాంట్ చేయొచ్చు మనం రైట్, కానీ ఇన్ జనరల్ నేను దాన్ని వ్యతిరేకించానని చెప్పి. కన్సీవ్ అయిన రోజే ఆ చైల్డ్కి మానవ హక్కులు వస్తాయి కాబట్టి, గర్భంలో మొదటి రోజు, ఫార్మేషన్ అయిన మొదటి రోజు నుంచి ఆ గర్భంలో ఉన్న పిండము ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి, ఆ రోజు నుంచి ఎప్పుడు అబార్షన్ చేసినా అది నరహత్యతో సమానం అని నేను రాశానని చెప్పాను. కానీ కొన్ని రేరెస్ట్ కేసెస్లో పర్మిషన్ ఇవ్వచ్చు మెడికల్గా అని రాశాను. బైబిల్లో ఉన్న ఆ యొక్క న్యాయ విధులు, నీతి నీ అంతరంగంలో, నా అంతరంగంలో, హృదయం మీద రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇదివరకేమో పాత నిబంధనలో కాగితం మీద రాయబడి ఉంటే, ఇప్పుడు నీ మనసులో రాయబడి ఉన్నది. దాన్ని దేవుడి త్రాసులో ఒక ప్రక్కన పెడతాడు, ఇంకో ప్రక్కన నిన్ను పెడతాడంట. నా హృదయంలో నూతన నిబంధనలో రాయబడిన ధర్మశాస్త్రము ఒక పక్కన త్రాసులో పెట్టి, ఇంకో పక్కన త్రాసులో నన్ను పెడతాడంట. ఈరోజు
ఆ బెల్షస్సర్ లాగా మనము సరిగా సమానంగా ఉన్నామా, తేలిపోతున్నామా? యేసుక్రీస్తు రక్తము మనకు అందుబాటులో ఉంది. యేసు నామంలో తేలిపోకుండా చూసుకునే ఒక అవకాశం కూడా ఇవ్వబడతా ఉంది మనకి. అయితే బెల్షస్సర్ తేలిపోయాడు. తెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచుగా నీవు తక్కువగా కనపడుతుంది. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు నీ పార్సు. అయితే ఆ రాత్రి ఏం జరిగింది అంటే, లాస్ట్ లో ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ఎలా జరిగిందో బైబిల్లో రాయబడలేదు, కానీ ఈ యొక్క పారసీక దేశపు రాజు యొక్క సైన్యాధ్యక్షుడంట ఆ రాత్రి ఆ బెల్షస్సరు పార్టీ చేసుకుంటా ఉన్నాడు. యెరూషలేము నుంచి తెచ్చిన ఆ పరిశుద్ధ దేవాలయం నుంచి తెచ్చిన పరిశుద్ధ పరికరాల్లో, ఆ వెజల్స్ లో, పాత్రలో ద్రాక్షారసం పోసి తన 1000 మంది అధిపతులతో కుటుంబాలతో సహా పార్టీ చేసుకుంటా ఉంటే గోడ మీద మెనే టెకెల్ పార్సీ అంటే దానియేలు వచ్చి దాని అర్థం చెప్తా ఉంటాడు. దానియేలుకి గిఫ్ట్స్ ఇవ్వబోతా ఉంటే అవి నువ్వే ఉంచుకొని చెప్తాడు. కానీ రాత్రి హతుడాయని. అయితే అయితే ఎట్లా చంపబడ్డాడని ఆ చరిత్రకారులు ఏమి తెలియజేశారంటే, ఆ యొక్క రాజుగారి పార్టీ చేసుకుంటున్న ఆ ప్రాంగణం క్రిందన ఆ యొక్క నగరంలోనికి నది వాటర్ సిస్టమ్ ఒకటి ఉందంట. అక్కడికి ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశం నుంచి ఒక నదీ ప్రవాహము ఆ యొక్క నగరంలోనికి ప్రవేశిస్తే ఆ నగరంలో అండర్ గ్రౌండ్ వాటర్ కెనాల్ ఒకటి ఉంటుందట. అది కరెక్ట్ గా ఏ గోడ మీద అయితే మెనే టెకేల్ అని రాసిందో ఆ గోడ క్రింద నుంచి ఆ కెనాల్ అండర్ గ్రౌండ్ లో వెళ్తుందట. వాటర్ సిస్టమ్ అలాగా ఆ నగరానికి ఉంది. ఈ పారసీక దేశపు రాజు యొక్క సైన్యాధ్యక్షుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఏ రోజైతే రాత్రి అతడు పార్టీ చేసుకుంటా ఉన్నాడో అదే సమయంలో ఆ పైనుంచి ఆ నదిని అక్కడ మూసేసాడంట రాజు, ఆ సైన్యాధ్యక్షుడు, ఈ పారసీక దేశపు సైన్యాధ్యక్షుడు, బహుశా కోరేష్ యొక్క సైన్యాధ్యక్షుడు అనుకుంది. ఆ నది ప్రవాహాన్ని ఎత్తైన ప్లేస్ లో అక్కడికక్కడే ఆనకట్టు కట్టి ఆపేసాడండి. అప్పుడు ఏమైంది, ఏ యొక్క కెనాల్ అయితే ఈ యొక్క రాజుగారు పార్టీ చేసుకుంటున్నాడు కదా, ఏ గోడ మీద అయితే మెనే టెకేల్ అని రాయబడిందో ఆ గోడ కింద నుంచి ఈ యొక్క కెనాల్ ప్రవేశిస్తూ ఉంది కదా అండర్ గ్రౌండ్ లో, అదంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు నీళ్లు రావట్లేదు కదా, నీళ్ళు ఆపేసాడు పైన. ఇవన్నీ తెలియవు బెల్షస్సర్కి. కరెక్ట్ గా ఆ యొక్క అండర్ గ్రౌండ్ కెనాల్లో నుంచి తన సైన్యాన్ని తీసుకుని వచ్చి సడన్ గా రాత్రి బెల్షస్సర్కి ప్రత్యక్షమయ్యాడు. దానియేలు ఆ యొక్క చేవ్రాత వివరించిన తర్వాత జరిగిన హతంట ఇది. ఆ రాత్రి హతం చేశాడు ఆ సైన్యాధ్యక్షుడు బెల్షస్సర్ను. ఇది చరిత్ర చెప్తా ఉంది. ఎంత సడన్ గా థింగ్స్ జరుగుతా ఉన్నాయి చూడండి. మరి మనము ఇప్పుడు 8వ అధ్యాయంకి వెళ్దాం. 6:4 అయింది. నేను చార్జ్యం తొందరలోనే ముగిస్తానండి. 8th చాప్టర్కి వెళ్దాం. దానియేలు 8వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? దానియేలు 8, 1వ వచనం. 1, 2 కూడా చదవాలి. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను చాలా ఇక్కడ షూషణ అను పట్టణం, ఇంగ్లీష్ లో షూషాన్, పట్టణపు నగరులో అంటే ప్యాలెస్. ప్యాలెస్ ఈ ప్యాలెస్ అంట యాక్చువల్గా దానియేలు సమయంలో లేదది, కానీ అక్కడ ఉన్నట్టు చూస్తున్నాడు దానియేలు. కరెక్ట్ గా ఒక 100 సంవత్సరాల తర్వాత ఇది కట్టబడిందంట ఈ ప్యాలెస్. అదే ప్లేస్ లో షూషాన్ అనే ప్లేస్ లో ఈ ప్యాలెస్ లో 2 విషయాలు జరిగినాయి మనకి గుర్తుపట్టగలుగుతానికి. ఒకటి, ఎస్తేరు రాణి ఉన్న ప్యాలెస్, తన రాజుగారు ఉన్న ప్యాలెస్ అదేనంట.
రెండోది నెహెమ్యా ఏ రాజుకైతే తను కప్పు అందిస్తా ఉన్నాడో అదే ప్యాలెస్, షూషాన్ ప్యాలెస్. అయితే భవిష్యత్తులో ఒక ప్యాలెస్ ఉంది, షూషాన్ అనే ప్యాలెస్. అక్కడ నేనున్నట్టు నేను చూస్తా ఉన్నాను అంటున్నాడు దానియేలుకి దర్శనం కనపడింది భవిష్యత్తు గురించి. ప్రాఫెట్ ఫోర్ టెల్లింగ్ కాదు, ఫోర్త్ టెల్లింగ్ అని చెప్పాలని. అంటే భవిష్యత్తు చెప్తే ఒకటే సరిపోదండి. భవిష్యత్తు ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి ఏం చేయాలో చెప్పేవాడే ప్రవక్త. ఈరోజు చాలా మంది ప్రాఫెసీ గిఫ్ట్ వాడుతూ ఉన్నారు. దేవుడు వారికి ఆ కృపావరం అనుగ్రహించారు. భవిష్యత్తు చెప్పి ఊరుకుంటే కుదరదు. భవిష్యత్తు ఇలా ఉండబోతుంది కాబట్టి నువ్వు ఏం చేయాలి అని చెప్పే వ్యక్తే నిజమైన ప్రవక్త. భవిష్యత్తుని చెప్తున్నాడు, ఏం చేయాలో కూడా చెప్తున్నాడు దానియేలు. మరి 2వ వచనం చూసాం కదా. 3వ వచనం, నేను ఊలయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగింది. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉన్నాను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండదు. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమము గాను ఉత్తరము గాను దక్షిణము గాను పొడుచుచుంటా చూచుతుంది. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టుగా జరిగించు బలము చూపుచూ వచ్చాయి. ఈ పొట్టేలు ఎవరంటే ఈ 2 కొమ్ములు మాదియా పారసీక దేశములు సూచించే ఒక దర్శనం. ఈ ప్రజెంట్ అయితే బబులోను దేశంలో ఉన్నాడు దానియేలు. బబులోను రాజుల దగ్గర ఉన్నాడు, బబులోను చెరలో ఉన్నాడు. కానీ భవిష్యత్తులో ఈ బబులోను రాజుల్ని మాదియా పారసీక దేశం, మిడి పర్షియన్ కింగ్స్, ఈ 2 కలిసిన ఒక కింగ్డమ్. మాదియా కంటే కూడా పారసీక దేశపు రాజు కొద్దిగా డామినేటింగ్ గా ఉంటాడు, అతనే కోరేష్. మరి ఈ 2 రాజ్యాల కలయిక, వారి సైన్యము ఈ బబులోను రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది. దాన్ని సూచించిన దర్శనం. దీన్ని మరి 9/11 అంటే సెప్టెంబరు 2011 అనుకుంటా, అంతేనా? 11వ తారీఖు, సెప్టెంబర్ 11వ తారీఖు గతంలో అమెరికాలో ట్విన్ టవర్స్ ని ఒక విమానం, 2 విమానాల గుద్దేసినాయి. దాంట్లో ఒక టవర్ కాస్త పైకి ఉంటుంది, ఒక టవర్ కొద్ది కిందకి ఉంటుంది. దీనికి అప్లై చేశారు కానీ అది రాంగ్. దాని గురించి కాదు ఇది. అమెరికాలో నాశనం అయిపోయిన టెర్రరిస్టులు నాశనం చేసిన ఆ ట్విన్ టవర్స్ కాదు ఇది. ఈ యొక్క దర్శనము మరి ఆల్రెడీ జరిగిపోయింది చరిత్రలో. మాదియా పారసీక పర్షియన్ రాజుల కలయిక, వారి సైన్యము, వారి రాజులు బబులోను రాజ్యాన్ని నాశనం చేస్తారు, బబులోను రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. 4వ వచనం చదివాం కదా. 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తాయి. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూసిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చింది. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకుని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టింది. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయింది. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చింది. అది బహు పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాయి. ఇక్కడ దర్శనం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏం చూస్తా ఉన్నాడు? ఒక పొట్టేలు చూశాడు. ఆ తర్వాత ఆ పొట్టేలు మరి దాని కొమ్ములు
ఒకటేమో ఒక కొమ్ము రెండో కొమ్ము కంటే హైట్గా ఉంది. అది మాదీయ పారసీక రాజ్యానికి సూచనగా ఉందని చెప్పాను కదా. ఈ పొట్టేల్ని ఒక మేకపోతు వచ్చి నాశనం చేస్తాం. ఆ మేకపోతు ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్. దయచేసి గుర్తుంచుకోండి, గ్రీకు రాజు అలెగ్జాండర్. ఇతని యొక్క గుణ లక్షణాలు ఈ మేకపోతు వర్ణనలో మనకి కరెక్ట్ గా అనేక మంది బైబిల్ పండితులు ఏకంగా అంగీకరించారు, ఏకగ్రీవంగా. ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్. అయితే ఈ మేకపోతు ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఇప్పుడు దానియేల్ టైంలో బబులోను రాజ్యంలో ఉన్నాడు. భవిష్యత్తులో బబులోను రాజ్యాన్ని మాదీయ పారసీక ఆ యొక్క రెండు కలిపిన రాజ్యము బబులోన్ని ఆక్రమించి నాశనం చేస్తాయని. ఈ మాదీయ పారసీక దేశపు ఈ రాజ్యాలని, ఈ రెండింటినీ కూడా ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ నాశనం చేస్తాడు, ఆక్రమించుకుంటాడు. అతడు ఎంత స్పీడ్ అంటే అసలు పరిగెత్తుకుంటే ఆ మేకపోతు భూమి మీద కాళ్ళు పెట్టినట్టు కనపట్లేదంట. అంత స్పీడ్గా తను ఆ రోజుల్లో మనుషులకి ఎక్కడెక్కడైతే మనుష్య సంచారం ఉందో రాజ్యాలని సమస్తం ఆక్రమించుకొని భారతదేశం వరకు కూడా వచ్చాడని చరిత్ర చెప్తా ఉంది. అయితే ఆ మేకపోతు 8వ వచనం, ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచు వచ్చింది, అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగింది. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ మలేరియాతో చనిపోయాడని చరిత్ర చెప్తాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి సక్సెసర్ లేడు. అప్పుడు ఆయనకి 4 సైన్యాధ్యక్షులు 4 భాగాలుగా చేసి ఆయన్ని ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాయి. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగబెట్టుచున్నది. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయినాక ఆయన 4 సైన్యాధ్యక్షులు 4 భాగాలుగా చేసి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నారు కదా. వారిలో ఒక రాజు, ఆయన పేరు యాంటియోకస్ IV ఎపిఫానిస్. అంతియొక్కయ 4 యాంటియోకస్ IV ఎపిఫానిస్. ఇతను మహాభయంకరుడు. ఆయనే ఆ చిన్న కొమ్ము అన్నమాట ఇక్కడ ప్రస్తావించబడింది. ఇతడు మరి సెల్యూసిడ్ ఎంపైర్ అంటే ఈ 4 సైన్యాధ్యక్షులు పరిపాలించే వారిలో ఒక రాజ్యం పేరు సెల్యూసైడ్. దానిలో నుంచి వచ్చిన ఒక రాజు యాంటియోకస్ IV ఎపిఫానిస్ ఆయన పేరు. ఇవన్నీ ఎందుకు ఉదయాన్నే అనుకుంటున్నారేమో, మనకు అవసరమే. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ తర్వాత 4 సైన్యాధ్యక్షుల్లో ఆ సైన్యాధ్యక్షుల్ని ఏ విధంగా వివరిస్తున్నాడంటే 8వ వచనంలో చూడండి. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చను అంటే అలెగ్జాండర్ బహుగా బలం చూపిస్తా ఉన్నాడు. అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాను. అంటే 4 సైన్యాధ్యక్షులు, వాళ్ళు కూడా బాగా ప్రబలారు. వాళ్ళల్లో ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచింది. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్లో ఈ చాప్టర్కి ఒక టైటిల్ ఇచ్చాడు, ఏంటంటే ద విజన్ ఆఫ్ ర్యామ్, హీ గోట్ అండ్ ఏ స్మాల్ హార్న్. పొట్టేలు, మేకపోతు, చిన్న కొమ్ము, ఈ మూడిటికి సంబంధించిన దర్శనం ఈ దానియేలు 8వ అధ్యాయం అని దానికి హెడ్డింగ్ ఇచ్చారు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. ఈ చిన్న కొమ్ము ఎంత వికెడ్, దుర్మార్గమైన రాజు చూడండి. ఈ చిన్న కొమ్ము అత్యధికంగా బలిసిందంట. దక్షిణంగా తూర్పుగా ఆనంద దేశపు దిక్కుగా అంటే ఇశ్రాయేలు దేశాన్ని కూడా ఆక్రమించడమే కాకుండా బహుభయంకరమైన శ్రమల పాలు చేశాడు ఆ యూదుల్ని. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి
నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదు. ఎందుకు ఇతని గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే, యాంటీ క్రైస్ట్ అనే ఆ యొక్క అంత్య దినములలో వచ్చే ఆ యొక్క యాంటీ క్రైస్ట్, ఆ వ్యక్తికి యాంటీ క్రైస్ట్ వెనుక ఉన్న ఆ యొక్క దురాత్మల సమూహం యొక్క మనస్తత్వాలకి, ఏ యొక్క అంత్యక్రీస్తు, ఏ యొక్క యాంటీ క్రైస్ట్ ఇప్పుడు మన కాలాల్లో పనిచేస్తా ఉన్నాడో ఆ యొక్క యాంటీ క్రైస్ట్ యొక్క స్వభావానికి సూచనగా ఒక ముందుగానే మరి దేవుడు మనకు ఒక ఐడియా ఇవ్వటానికి ఈ వ్యక్తి పనికొస్తాడు. ఇతడు చేసే పనులన్నీ కూడా ఒక యాంటీ క్రైస్ట్, మన కాలాల్లో యాంటీ క్రైస్ట్ ఎట్లా ఉంటాడో, యాంటీ క్రైస్ట్ కి సంబంధించిన సాతాను శక్తుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో దానికి మనకి అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఎపిఫానిస్ లేదా అంతియోకియా 4, అలెగ్జాండర్ తర్వాత 4 సైన్యాధ్యక్షుల్లో ఒక సైన్యాధ్యక్షుల్లో నుంచి వచ్చిన చిన్న కొమ్ము ఇది. అంతియోకియా అనే ఒక రాజు, ఆ రాజు మహాభయంకరమైన చెడ్డవాడు. అతడు అంత్యక్రీస్తును సూచించిన పోలికలు కలిగిన ఒక వ్యక్తి. అంత్యక్రీస్తు ఏ విధంగా ఉంటాడో మనం ఇతన్ని చూస్తే అర్థమైపోతుంది. ఏమేం చేస్తున్నాడు చూడండి. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణములను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వడను. మనం అనుకుంటాం దేవుడు తన పర్పసెస్ కోసం రాజకీయంగా ఎన్నో చేస్తూ ఉంటాడు. చాలా సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, పేదలు నలిగిపోతున్నారు కదా దేవుడి పర్పసెస్ కోసం. అమాయకులు చాలా మంది బలైపోతున్నారు కదా అనుకుంటాం. కానీ మనం ఎవరినైతే అమాయకులు అనుకుంటున్నామో, ఎవరైతే బలైపోతున్నారు అనుకుంటున్నామో వాళ్ళ అమాయకులు కాదు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర ఒక త్రాసు ఉంటుంది. అందుకే అమాయకులు కాదు, బలైపోవట్లేదు. యాక్చువల్గా ఇక్కడ అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడింది. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నందెను. అప్పుడు అంటే ఎవరు ఇట్లాగా అభివృద్ధి చెందింది? ఈ చిన్న కొమ్మైన అంతియోకియా 4. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడుగా వింటిని. అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచు ఏమనగా, అనుదిన బలిని గుర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువుని గుర్చి కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని ఆ ఆలయం, ఇది కొద్దిగా వదిలేద్దాం ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకొద్దిగా ముందుకెళ్దాం. 15వ వచనం, దానియేలను నేను ఈ దర్శనం చూచి దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలెనని ఉండగా. మనకు కూడా చాలా మందికి కళలు వస్తుంటాయి, దర్శనాలు వస్తుంటాయి. కానీ దానియేలు ఏం చేశాడు? దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా. ఇది చేయం మనం. We all love to interpret dreams and visions. మనందరికీ కళల్ని అర్థం చెప్పటం, గ్రహించుకోవటం మనకి ఎంత ఇష్టమో. దర్శనాలు గ్రహించుకోవటం, ఎవరైనా మన కళ చెప్పంగానే ఇదే ఉంటుంది అదే ఉంటుంది అని అనుకోవడం, లేకపోతే మనకు వచ్చిన కళని ఇదే ఉంటుంది అదే ఉంటుంది అని అనుకోవడం మనకి నిత్యం జరిగే విషయమే. ఇంకా చెప్పాలంటే నా మట్టుకు నేను దానియేలులాగా ఫీల్ అయిపోయాను చాలాసార్లు. కానీ దానియేలు ఒకటి చేశాడు. ఏంటంటే, దానియేలుని నేను ఈ దర్శనము చూచితిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా. ఎప్పుడైనా మనం దానియేలులాగా ఈ 2వ స్టెప్ వేసాము. నీకు దర్శనాలు రావచ్చు, నాకు దర్శనాలు వచ్చాయి, నాకు కళలు వచ్చాయి, చాలా ప్రాముఖ్యమైన కళలు వచ్చాయి, ప్రాముఖ్యమైన దర్శనాలు నేను చూశాను. కానీ దానియేలు 2వ స్టెప్ వేసాడు. ఏంటంటే, దర్శనం చూడటమే కాకుండా ఆ దర్శనం తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని కనిపెట్టాడు. అది చేయాలి మనం. అప్పుడు ఏమైంది? మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచాడు. అంతటా ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావముని ఇతనికి తెలియజేయమని చెప్పింది. అప్పుడు అతడు
నేను నిలుచున్న చోటునకు వచ్చును. అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగపడితి. ఇక్కడ ఆయన ముందు ఆయన కొరకు సాక్ష్యంగా పడలేదు, మామూలు కింద పడిపోయాడు. అతడు నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలమును గూర్చినదని తెలుసుకున్నాను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలబెట్టి, మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూసిన 2 కొమ్ములు గల పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. నేను చెప్పాను కదా, ఈ పొట్టేలు కొమ్ములు మాదీయ పారసీకుల యొక్క రాజులు. బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు, అంటే గ్రీస్, ద కింగ్ ఆఫ్ గ్రీస్, గ్రీక్ నుంచి వచ్చిన రాజు. ఆయన ఎవరో కాదు, అలెగ్జాండర్. ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుతున్నది, అంటే అలెగ్జాండర్ అన్నమాట. యాక్చువల్లీ అలెగ్జాండర్ ఫాదర్ పరిపాలించాడు, కానీ అలెగ్జాండర్నే ఈ యొక్క మేకపోతుగా మనం గుర్తించగలం. 22వ వచనం, దానియేలు గ్రంథం 8:22. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారు కారు. అతనికున్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. చూసారా, యాంటీ క్రైస్ట్ యొక్క లక్షణాలు చూడండి. మన మధ్యలో పనిచేస్తున్న అంత్యక్రీస్తు దురాత్మ యొక్క లక్షణాలు ఈ యొక్క అంత్యోకియ 4, ఆ యొక్క చిన్న కొమ్ము ఆ వ్యక్తినిలో మనం కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం ఈవిల్ స్పిరిట్స్ గురించి జాగ్రత్తగా ఉంటాం, కానీ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ గురించి అసలు ఒకలాంటి బ్లైండ్నెస్ ఉంటుంది మనకి. నాకు ఉంది. యాక్చువల్గా అంత్యక్రీస్తు మన మధ్యలో, మన జీవితాల్లో, మన వర్క్ ప్లేసెస్ లో, మన చుట్టూ, మన కాలంలో పనిచేస్తా ఉన్నాడు ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఒకరోజు బయలుపడతాడు ఆ వ్యక్తి ఎవరో, కానీ ప్రస్తుతం ఆ యొక్క దురాత్మ మన జీవితాల్లో, మన చుట్టూ, మన పరిస్థితుల్లో, మన కాలంలో పనిచేస్తా ఉన్నాడు. దాని లక్షణాలు ఈ వ్యక్తిలో చూడగలం మనం. ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి చూడండి. క్రూర ముఖం గలవాడు, యుక్తి గలవాడు, ఉపాయము తెలుసుకుని ఒక రాజు. అతడు గెలుస్తాడు, తన స్వభావం వలన గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటందు అభివృద్ధి పొందుతాడంట. ఇష్టమైనట్టుగా జరిగిస్తూ బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింపజేస్తాడట. అతడు ఉపాయం కలిగిన వాడై మోసము చేసి తనకు లాభం తెచ్చుకుంటాడంట. అతడు అతిశయపడి తను తానే హెచ్చించుకుంటాడంట. క్షేమంగానున్న కాలమందు అనేకులను సంహరిస్తాడట. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయను గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఇక్కడ రాజాది రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారితో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఆ అంతియోకియ 4 ఎపిఫానిస్ దేవుడితోనే యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అంత్యక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారితో, రాజాదిరాజైన యేసుక్రీస్తు ప్రభువారితో ఇప్పుడు మన కాలంలో యుద్ధం జరుగుతా ఉంది. అంత్యక్రీస్తు ఆత్మకి యేసు ప్రభువారితో యుద్ధం జరుగుతా ఉంది. కంటికి కనబడిన లోకంలో జరిగే యుద్ధం అన్నమాట. ఇది జరుగుతా ఉంది ఈ యుద్ధం. ఆ దినములను గూర్చిన, అయితే ఆ అంత్యక్రీస్తు అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంత్యక్రీస్తు అవ్వచ్చు, ఆ రోజు అంతియోకియ 4 ఎపిఫానిస్ అవ్వచ్చు, వీళ్ళు సూపర్ న్యాచురల్, సమ్ మిస్టీరియస్ గా నాశనం చేయబడ్డారు. ఈ అంత్యక్రీస్తు కూడా ఒక దైవాధీనం వల్ల కొట్టివేయబడటానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఆ దినములను గుర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకమనెను. ఈ దర్శనము కలగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడిన ఇంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చితిని. ఈ దర్శనమును గురించి విస్మయం గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపు గలవాడెవడును లేకపోయింది. అయితే ఇంత
దర్శన భారం కలిగి, ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో తను ఈ లోకాన్ని, తన జీవితాన్ని, భవిష్యత్తుని చూసే దృక్పథం అంతా మారిపోతూ ఉంటుంది కదా. ఇలాగా తన అంతరంగంలో తను ఈ యొక్క నూతనమైన ఆ యొక్క ప్రత్యక్షతని జీర్ణించుకుంటూనే తన దైనందిన జీవితపు బాధ్యతల్ని నిర్లక్ష్య పెట్టకుండా, సంస్కృతికి దూరంగా ఉండకుండా, సంస్కృతిలో ఒకడై కల్చర్లో ఐసోలేట్ అవ్వకుండా తను రాజుగారి పని విషయంలో ఏం చేశాడంట, రాజు కొరకు చేయవలసిన పని చేయించి వచ్చాడంట. ఈ దర్శన భారం కలిగి ఉంటుంది. లాంగ్ బ్యాక్ నాకు నా స్పిరిచువల్ ఫాదర్ ఒక మాట చెప్పాడు, బాబీ, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెక్యులర్ ఇన్ దిస్ వరల్డ్. నాకు అర్థం అవ్వలేదు. ఏంటి అని అడిగితే, ఎయిదర్ స్పిరిచువల్ ఆర్ సిన్ఫుల్. ఈ సెక్యులర్ అన్న మాట మనం సృష్టించుకున్నాం. ఒకవేళ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ స్పిరిచువల్, దట్ ఈస్ సిన్ఫుల్. అది ఏదైనా ఆత్మ సంబంధమైందైనా ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక విషయం ఆత్మ సంబంధమైంది కాకపోతే అది పాప సంబంధమైంది. అంతేగాని లోక సంబంధమైందంటూ ఏం లేదు మధ్యలో. ఉంటే ఆత్మ సంబంధం, లేదా పాప సంబంధం, పాపం. అది ఆత్మ సంబంధమైంది కాని సమస్తం పాపం. లోకానుసారం సెక్యులర్ ఇవన్నీ మనం సృష్టించుకున్న మూడవ విషయం. అది లేనే లేదంట. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెక్యులర్. అసలు లేనే లేదంట. ఏదో ఒక పుస్తకం చదువుతావు, లేదా ఒక విషయం ఆలోచిస్తావు, ఏదో ఒక విషయం వింటావు, అది ఆత్మ సంబంధమైందన్నా ఉండాలా, లేదా పాపమన్నా ఉండాలి. అంతేగాని సెక్యులర్ ఆస్పెక్ట్స్ లేవు. సెక్యులర్ అనేది ఇది విన్నాక నాకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది ఇది అర్థం చేసుకోవడానికి, అది అర్థం అవటానికి, జీర్ణం అవటానికి. దానియేలుకి భవిష్యత్తులో జరగబోయే 4 సామ్రాజ్యాలు కనపడదు. ఎంతవరకు కనపడుతున్నాయి అంటే 2వ రాకడ వరకు కనపడదు. ఈ భారం ఉంచుకుంటూనే తాను ఒప్పుకున్న పని, తన ఉద్యోగం, రాజు కొరకు చేయవలసిన పని చేయించి వచ్చాడంట. మరి 7వ అధ్యాయం చూస్తే ఇట్లాంటి దర్శనమే ఇంకొక రీతిగా 2 యానిమల్స్ ని వాడుకునే వస్తాయి. ఇదే టైపు నెబుకద్నెజర్కి కలొచ్చింది. దేవుని యొక్క మనస్సు చూడండి, నెబుకద్నెజర్కి బయలుపరిచాడు, దానియేలుకి 2 సార్లు బయలుపరిచాడు భవిష్యత్. మరి యాంటీ క్రైస్ట్ గురించి కూడా మనం విన్నాం, ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఈవిల్ స్పిరిట్స్ లో ఒక ప్రత్యేకమైన స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అది మన మధ్య పని చేయించినదని మరి కొత్త నిబంధనలో చాలా చోట మనం చూస్తాం. ఒకసారి చూద్దామా, 1వ యోహానులో ఉంది, 2వ యోహానులో ఉంది, 2వ తెస్సలోనికల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో పడింది. మరి సమయం అయిపోతుంది కాబట్టి క్రొత్త నిబంధనలో అంత్యక్రీస్తు గురించిన మాట, ఒక్క మాట ఎవరైనా చదివి వినిపిస్తారమ్మా? మీకు తెలిసింటే. నేను గూగుల్లో చూస్తున్నాను. ఎవరికి తెలీదా? 1వ యోహాను 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. చదవండి అమ్మా. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, అది ఇది వరకే లోకములో ఉన్నది. ఎక్కడమ్మది? 4:3 మిడిల్లో నుంచి ఉంది బ్రదర్. 1వ యోహాను 4:3. ఇప్పుడు 1వ యోహాను 2:18లో కూడా ఉంది, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు నువ్వు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎవరు బయలుదేరారంటండి? అనేకులు క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధులు. ఇంగ్లీష్ లో లిటిల్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ద లాస్ట్ టైమ్. And yes, you have heard that Antichrist shall come. Even now are there many Antichrists, whereby we know that it is the last time.
ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకుని. మన చుట్టే ఉంటారు క్రీస్తు విరోధులు. మనం ఎవరో అనుకుంటాం యాంటీ క్రైస్ట్ వస్తాడు. యాంటీ క్రైస్ట్ లో ఉండే మనస్తత్వం, యాంటీ క్రైస్ట్ మీద ఉండే ఆ యొక్క ప్రత్యేకమైన దురాత్మ మన చుట్టూ ఉండే విశ్వాసుల్లో, ప్రత్యేకించి విశ్వాసుల్లో కనిపిస్తుంది. క్రీస్తు విరోధులు. మరి అమ్మగారు చదివారు కదా 4వ అధ్యాయం, ఎక్కడమ్మది? 4వ అధ్యాయం ఎన్నో వచ్చినాము? 3 బ్రదర్, మిడిల్ లో ఉంటుంది. 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇదివరకంటే ఇప్పటికే ఈ లోకంలో ఉన్నది. ఏంటది? క్రీస్తు విరోధి ఆత్మ. నేను ముందు చెప్పిన మాట చెప్పి ముగిస్తాను. 31 అయిపోయింది, 6:31 నిమిషాలు అయితే క్షమించండి. There are 4 kinds of spirits. One is the spirit of God. Second, the spirit of man. Third, the spirit of evil spirits. Fourth, the spirit of antichrist. మొదటిది దేవుడి ఆత్మ, రెండోది నరుని ఆత్మ, మూడోది దురాత్మ, నాలుగోది క్రీస్తు విరోధి ఆత్మ. ఈ క్రీస్తు విరోధి ఆత్మ గురించి ఎక్కువ బోధ లేదు మనకి. ఎన్నిసార్లు మనం ఈ క్రీస్తు విరోధి ఆత్మ ప్రభావానికి లోనయ్యామో మన వ్యక్తిగత జీవితాల్లో, అలాగే మన చుట్టూ. సడన్ గా దైవాధీనం వల్ల మరి ఈ క్రీస్తు విరోధి ఆత్మ తీర్పు తీర్చబోబడుతున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అనేక మంది క్రీస్తు విరోధులు మీ మధ్యలోనే ఉన్నారని చెప్పి బైబిల్లో ఉంది. కనుక ఈ మన కాలాలు చూసుకుంటే అన్ని జనుల కాలంలో ఉన్నాం. ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ నెబుకద్నెజర్ నుంచి ప్రారంభమై రెండవ రాకడి వరకు ఉంది. ఆ కాలాల్లో మన జీవితాలు సృష్టించబడినాయి. మరి ఈ క్రీస్తు విరోధి ఆత్మ యేసు క్రీస్తుతోనే పోట్లాడుతూ ఉంది, ఫైట్ చేస్తా ఉంది. ఇలాంటి ఆత్మ సంబంధమైన లోకం మన చుట్టూ ఆవరించి ఉండగా మన జీవితాల్లో మనం ఏ విధంగా మరి ఆత్మ సంబంధమైన పోరాటం, ఆ యొక్క ఆర్మర్ ఆఫ్ రక్షణ, ఆ శిరస్త్రాణము, ఆ యొక్క సర్వాంగ కవచం ధరించుకోవటం, అది యుద్ధము. మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే విధంగా మరి అపోస్తలుడైన పౌలు లాంటి బెస్ట్ క్రిస్టియన్స్ ని మోడల్ గా తీసుకొని మనము మన జీవితాన్ని నావిగేట్ చేసుకోవాలని నేను ప్రభు పేరిట నా యొక్క ఆలోచనని పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే అండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Praise the Lord, hallelujah. Thank you so much, Daddy, for the wonderful word. I request Reverend Jamu Rakumrai garu, అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కంక్లూడ్ చేసి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం కోసం కూర్చున్నాను. జామి రవికుమారయ్య గారు అడ్మిట్ చేసుకుంటా గారు. ఇంకెవరున్నారు సేవకులు? ఎవరన్నా ఒకటి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. ఫస్ట్ విజయ్ కుమారయ్య గారు. ఓకే. శ్యామలామ్మ గారు, అమ్మ మీరు ముగింపు ప్రార్థన చేయండి అమ్మా. జాన్సన్ ప్రార్థన చేయాలి. జాన్సన్ అయ్యారు, సారీ అయ్యారు, ప్లీజ్ కంక్లూడ్ చేసి ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన, ఆశీర్వాదం అయ్యారు. యేసుక్రీస్తు నామములో వెచ్చల పాల్గొన ప్రచార వందనాలు. దానియేలు గ్రంథంలో చాలాసార్లు చదివాం, కానీ హిస్టారికల్ సంబంధించిన గాడ్ ఎప్పుడు కట్టబద్ది, మందిరం ఎప్పుడు కట్టబడ్డ విషయాలు ఎక్కువ ఆలోచన లేదు అది. సో ఆయన దాన్ని రీసెర్చ్ చేసి చదివి అనేక విషయాలు, నాకు యాక్చువల్గా ఈ యొక్క హిస్టరీ అంటే బాగా ఇష్టం నాకు. అంటే అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, చరిత్ర ఏంటనేది. సో ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా ఈ చారిత్రక సంబంధమైన విషయాలు, అదేవిధంగా అనేకమైన కొటేషన్ దాకా చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ అరే సిన్ఫుల్ అన్నట్టుగా అనేకమైన విషయాలు, అంటే థాట్ ప్రొవోకింగ్ విషయాలు అనేక బోధిస్తూ ఉంటారు.
ఆ విధంగా వాక్యం వినడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో వందనాలు చెల్లించుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాత్రలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన ప్రభావ దానియేలు గ్రంథంలో అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, వెతుబడే వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా, వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరూ దయచేయండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వాక్యం పట్ల ఆయనకి ఇచ్చిన దేవతను ప్రభా, ఇష్టాన్ని బట్టి అయ్యా ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానం చేయడంలో ప్రభా ఆయన వెచ్చిస్తున్న సమయాన్ని బట్టి ప్రభా, ఆయన ఒక్కటి చదివితే దేవతని ప్రభా, మేము అనేక మంది తండ్రి ఆ జ్ఞానాన్ని పొందుకోగలిగే కృప మాకు దయచేసి వందనాలు తండ్రి. సంస్థను దీవించండి. అయ్యా, భార్యని బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం దయచేయండి. సమయోచితమైన సహాయం దయచేయండి. మాకు తెలిసిన అవసరాలు, నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చండి అయ్యా. హోమును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రత్యేకంగా ప్రభావ ఆదివారం దినాంతాన్ని మందిరాన్ని సిద్ధపరచుండగా సహాయం తెచ్చామని, ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న ప్రభావ జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, జాన్ సిస్టర్ గారిని, ప్రభావ తేజ పండిత్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు నెంబర్ నియమించండి. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ విజయకుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డను సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అన్నటి దినాన ఆమె స్వరం పాట వినడానికి అవకాశం ఇచ్చి అందుని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభావ ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి. తేజ అదేవిధంగా ప్రభావ తేజ ఫిట్నెస్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను పేరు పేరున ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. అప్పుల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు, కుటుంబ సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నువ్వు ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు, అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ కడవరి దినాల్లో ప్రభా దేవతన ప్రభా శాశ్వతమైన వాక్యం విన్నాను మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఈరోజు ఆదివారం ఆరాధన మీ చేతికి అప్పగించుకుంటూ, అదేవిధంగా కాటనయ్య గారు కూడా ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఉదయకాల సమయంలో ప్రభా లేచి తండ్రి 3 గంటలు లేచి ప్రభా ప్రార్థన చేసిన తల్లులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. మా పాప సీటు విషయంలో ప్రభా గోజాడారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆ విధంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించి ఆశ్రయించండి అయ్యా ప్రభా. మాకు ఆత్మీయ బలాన్ని ఇస్తున్న ప్రభా ఈ వర్చువల్ ఫెలోషిప్ ప్రత్యేకంగా దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచును గాక, నీ మీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం మీ చిత్తం పరలోకమందు పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు మాకు కావాల్సిన కావలసిన ఆహారం మీద దయచేయము, మా ఎడల మరో అపరాధం క్షమించిన ప్రకారము క్షమించుము, మా అపరాధములు క్షమించుము, శోధన లేక తప్పించుము. తప్పించుము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యం, రాజ్యము, శక్తి, బలము, మహిమ ఎంత విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆరాధనలకు, అనారోగ్యంతో బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థన చేసిన రెవరెండ్ జామ రఘుకుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే డాడీకి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు. కూర్చి రోజున ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. హెవ్ బ్లెస్డ్ సండే. రేపటి దినం తిరిగి కలుసుకుందాం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.